భారత రాజ్యాంగం సోనియా గాంధీ గారి నాయకత్వం జరుగు मोदी की हटाओ देश की बचाओ भारत राज्यांगम भारत प्रजास्वाम्यम भारत प्रजास्वाम्यम मोदी की हटाओ मोदी की हटाओ बीजेपी की हटाओ बीजेपी की हटाओ मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం गांधी गारी नायकत्వం मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం హద్వాల అనేటువంటి రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ఒక సభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఆ సభలో పాల్గొన్న సందర్భంగా ఆగస్టు 10వ తారీఖు నాడు అక్కడికి బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ దేశాన్ని విభజించాలనేటువంటి తాపత్రంతో ఉన్నటువంటి కుతంత్రవాదులు ఆ సభలో పాల్గొన్నటువంటి దళిత నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు సభలో పాల్గొన్నందుకు ఆ సభ వేదికను గంగా జలంతోని జలశుద్ధి చేసి ఇలా అంటరాని తరం ఒక దళితుడు ఆ స్టేజ్ మీద ఉన్నాడనేటువంటి ఒక వివక్షను విచిత్రంగా వికృతంగా అక్కడ జలశుద్ధి చేసినటువంటి సంఘటనకు నిరసనగా యావత్ భారతదేశం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ మేరకు ఈ రోజు యావత్ భారతదేశం యావత్ తెలంగాణలో జిల్లా కేంద్రాలలో ఈ అంటరానితనాన్ని వివక్ష చూపుతూ వికృతంగా తాళం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దార్. ఆ రోజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనాన్ని రూపుమాపాలని ఆ రోజు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు గాని, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు గాని, అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు గాని, అంబేద్కర్ గాని అంటరాని తరం అనేది ఉండద్దనేటువంటిది కులభిక్ష చూపెట్టదనేటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా భారతదేశాన్ని రాజ్యాంగంలో లౌకికత్వాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో కులభిక్ష వివక్ష అంటరానితనం దళితులు గిరిజనులు ఈ ప్రపంచం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే అనేటువంటి ఉద్దేశంతో సమానత్వం సార్వభౌమత్వం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మంటి కలిపి ఈ రోజు కుల వివక్షను అంటరానితనాన్ని ఇవాళ చూపించినటువంటి ఏదైతే బీజేపీ పార్టీని మేము బొందబెట్టేటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు మళ్ళీ గాంధీ విగ్రహం వరకు మేము నడుచుకుంటూ మార్చ్ చేసుకుంటూ వచ్చి ర్యాలీ తీసుకుంటూ ఇక్కడ గాంధీ విగ్రహం సాక్షిగా సత్యాగ్రహం చేస్తా ఉన్నాం. ఇది పూర్తిగా బీజేపీ వాళ్ళు కులభిక్ష చూపించుకుంటూ అంటరానితనాన్ని మళ్ళీ ఈ పబ్లిక్ లో రుద్దాలనేటువంటి విభజించి పాలించి హిందువులను లేకుంటే ఇతరత్ర కులాలను విభజించి పాలించినటువంటి వికృతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ నాయకుల ద్వారా ఖబర్దార్.
ఇలా ప్రపంచమంతా భారతదేశమంతా చూస్తా ఉన్నది. ఒక దళితుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీని. కానీ అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఇలా అవమానపరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి బీజేపీకి వారిని దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీనికి ఇదే సందర్భంగా ఈ రోజు భారతదేశంలో పాలించేటువంటి ఏదైతే మన రాజ్యాంగం రచించుకున్నామో ఇలా కుల వీక్ష లేకుండా ఎలాంటి వివక్షలు లేకుండా భారతదేశ పౌరులందరూ కూడా సమానత్వం, సౌభ్రాతత్వం, ఇటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఇలా ప్రతి పౌరుడికి ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ ను, ప్రాథమిక హక్కులను ఇలా పొందబెట్టి రాజ్యాంగాన్ని ఇలా పొందబెట్టేటువంటి కార్యక్రమం ఇలా పాలిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా పూర్తి సంఘీభావం తెలుపుతూ వారి ఇంట మేము ఉంటున్నాం, ఈ భారతదేశ ప్రజలందరూ ఉంటున్నారని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే హందానిలో ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి సంఘటనను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.